ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ కార్గో సర్వీసులో భారీగా నగదు పట్టుబడింది. నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ కార్గో సర్వీసులో గుట్టుచప్పుడు కాకుండా 22 లక్షలు తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్ సంయుక్తంగా తనిఖీలు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెంలో ఎవరి పేరు మీద పార్సల్ వచ్చింది, పార్సల్ ఎవరు బుక్ చేశారు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. దర్యాప్తులో వివరాలు తెలిసిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఝాన్సీ రాణి నగదు పట్టుబడిన వెంటనే ఇటు పోలీస్ అధికారులు అలాగే రెవెన్యూ ఇతర అధికారులంతా కూడా పట్టుబడిన డబ్బునంతా కూడా జిల్లా ట్రెజరీ కార్యాలయానికి తరలించడం జరిగింది. అయితే ఈ నగదును ఎవరు పార్సల్లో బుక్ చేశారు ఏంటనే దాని మీద రహస్యంగా పోలీసులు అయితే కూడా విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ నుంచి నిన్న రాత్రి కార్గో సర్వీస్ ఆర్టీసీ కార్గో సర్వీస్ లో ఈ పార్సల్ అన్ని కూడా బుక్ చేయడం జరిగింది. అయితే బుక్ చేసిన వ్యక్తి ఎవరు, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి, అక్కడ ఏ ఫోన్ నెంబర్ ఏంటి అనేది కూడా పూర్తిగా విచారణ అయితే కూడా ప్రారంభించారు. అయితే జంగారెడ్డిగూడెంకు ఈ నగదు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు బుక్ చేశారు, ఎవరి పేరు మీద వస్తుంది అనేది కూడా పూర్తి స్థాయిలో అయితే కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంతా కొంత గోప్యంగానే పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి జంగారెడ్డిగూడెం డీఎస్పీ అయితే కూడా తెలిపారు. అయితే దీనికి సంబంధించి అటు అధికార పార్టీనా ఇటు ప్రతిపక్ష పార్టీనా అంటే ఎన్నికల నేపథ్యంలో ఈ డబ్బంతా కూడా హైదరాబాద్ నుంచి అటు నియోజకవర్గాల వారీగా తరలిస్తున్నారు అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే ఏ పార్టీ తరలిస్తుంది, ఎవరు ఏ రాజకీయ నాయకుడు వీటిని ఈ పార్సల్ అంతా కూడా బుక్ చేస్తున్నారనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఇటు ఆ డబ్బుతో అంటే రకరకాల కోణాల్లో అంతా కూడా డబ్బును తరలిస్తున్నారని చెప్పి కూడా పోలీసుల దగ్గర సమాచారం ఉంది. ఏ విధంగా ఎలా తరలించినా తమకున్న సమాచారంతో పూర్తి స్థాయిలో నిఘా అయితే కూడా కట్టుదిట్టం చేశామని చెప్పి జిల్లా పోలీస్ యంత్రాంగం అయితే కూడా స్పష్టం చేస్తుంది. ఝాన్సీ. అలాగే శ్రీనివాస్, వివరాలు సేకరించిన తర్వాత పోలీసులు మీడియా ముందుకు వచ్చి డీటెయిల్స్ వెల్లడించే అవకాశం ఉందా? మొత్తం అన్ని బాక్సులు అంటే పట్టుబడిన బాక్సులన్నీ కూడా మొత్తం అంతా కూడా పోలీసులు తనిఖీ చేసి అన్ని కూడా క్యాష్ అంతా కూడా లెక్కించిన సందర్భం అయితే కూడా ఉంది. అయితే పట్టుబడిన క్యాష్ అయితే కూడా ప్రస్తుతానికి అయితే కూడా జిల్లా ట్రెజరీ కార్యాలయానికి కూడా తరలించడం జరిగింది. ఎవరు బుక్ చేశారు ఏంటి, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కూడా జరుపుతున్నారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో అన్ని వివరాలు వెల్లడిస్తాము. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎవరు తరలించినా వారిపైన చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పి కూడా జంగారెడ్డిగూడెం డీఎస్పీ కూడా స్పష్టం చేస్తున్నారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆర్టీసీ కార్గోలో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పార్సల్స్ వీళ్ళు ఇస్తున్న క్రమంలో వచ్చిన సమాచారం మేరకు ఆ కార్గో వెహికల్ను సర్ప్రైజ్ చెక్ చేయగా దానిలో పార్సిల్లో వచ్చినటువంటి డబ్బులు దొరకడం జరిగింది. సుమారు 22 లక్షల రూపాయల వరకు ఈ అమౌంట్ ఉన్నది. అది ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరికి సంబంధించిన అనేది తదుపరి దర్యాప్తులో తేల్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి డబ్బులు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది.